వాటర్ తాగుతూ, ఇంకా ఎంతసేపు రామ్, నేను నడవలేకపోతున్నా, కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఆల్మోస్ట్ వచ్చేశాం మాయా, ఇంకో 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలా? నోవే, 10 సెకండ్స్ కూడా నేను నడవలేను. సరే మాయా, మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఓయ్ రామ్, ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను చిన్న నవ్వు నవ్వి, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళగలనా? కదా, ఆ మాత్రం భయం ఉండాలి సరికి. సరే పద, ఇంకాసేపుంటే నా కాళ్ళు పర్మనెంట్గా విశ్రాంతి తీసుకుంటాయేమో. రామ్, మాయా వ్యూ పాయింట్కి చేరుకున్నారు. సూర్యుడు నెమ్మదిగా అస్తమించడం మొదలయ్యింది. ఆకాశమంతా బంగారంతో పరిచినట్టు, చుట్టూ పచ్చగా చెట్లు, గూటికి చేరుకుంటున్న పక్షులు, చల్లటి గాలి ఎంత అద్భుతంగా ఉందో వర్ణించడానికి మాటలు రావట్లేదు. మాయ తనని తానే మరిచిపోయి ఓ చిన్న పిల్లలా కేరింతలు కొడుతోంది. కాసేపు ఇద్దరం అక్కడే గడిపాం. నేను మాయానే చూస్తూ ఉన్నాను. తాను ఈ లోకాన్ని మరిచిపోయినట్టు పూర్తిగా ఆ ప్రకృతిలో లీనమైపోయింది. సూర్యుడస్తమించాడు. తాను నవ్వుతూ నా వైపే నడిచేస్తోంది. నన్ను దాటి ముందుకు నడుస్తూ వ్యూ పాయింట్ అంచు వరకు వెళ్ళి అక్కడ ఆగి వెనక్కి తిరిగి నా వైపు చూసింది. రామ్, మనసు నిండా గాయాలు ఉన్నా బయటకు చెప్పుకోలేని వాళ్ళెవరైనా ఉంటారా? అడిగింది మాయ. నేనొక్కసారి ఉలిక్కిపడ్డాను. సమాధానం చెప్పలేకపోయాను. మౌనంగా ఉంటారు అన్నట్టుగా సైగ చేశాను. రామ్, నిజం చెప్పు, నీకేవన్నా అలాంటి చెప్పుకోలేని బాధలేవన్నా ఉన్నాయా? నేను ఏ సమాధానం చెప్పలేదు. నేను లేచి నిలబడ్డాను. మాయా, చీకటి పడుతుంది, బయలుదేరదామా? ఇద్దరం డిన్నర్ చేసి రూమ్కి చేరుకున్నాం. నాకెందుకో నిద్ర రావట్లేదు. ఫోన్ వైపే చూస్తున్నా. నా ఫోన్ బ్లింక్ అయ్యింది. కానీ అది మాయా కాదు. కాసేపటికి మళ్ళీ ఫోన్ బ్లింక్ అయ్యింది. రామ్, నాకు బయటకు వెళ్ళి టీ తాగాలనుంది. టైం 10 దాటుతుంది. ఇప్పుడా? రిప్లై ఇచ్చాను. ఎస్ అని రిప్లై ఇచ్చింది. రామ్, మాయా ఇద్దరు కలిసి బయటకు వెళ్లారా? వెళితే ఆ నిశ్శబ్దపు రాత్రిలో చల్లటి గాలిలో వెచ్చని ఊపిరి పీల్చుకుంటూ 2 హృదయాలు మధ్య క్షణాలు ఎలా గడిచాయో నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం.